ఏపీలో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఒకలా, టీడీపీ అభ్యర్థులకు మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ అభ్యర్థులు చింతమనేని అస్మిత్ రెడ్డి మధ్యంతర బెయిల్ని వ్యతిరేకించిన పోలీసులు పిన్నెల్లి విషయంలో తప్పుడు కేసులు బనాయించి మరీ కుట్రలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసి నిందితుడిని విడిపించుకుని వెళ్లిన కేసులో చింతమనేనికి బెయిల్ వచ్చే వరకు పోలీసులు సహకరించారు. చింతమనేనిపై 31కి పైగా కేసులు 31 పైగా కేసులను ఉన్నా కూడా మధ్యంతర బెయిల్కి అభ్యంతరం చెప్పలేదు. తాడిపత్రి ఘటనలో టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై కూడా ఉదాసీనంగా వ్యవహరించారు పోలీసులు. అస్మిత్ రెడ్డి మధ్యంతర బెయిల్కి కూడా పోలీసులు పూర్తి సహకారం అందించారు. అదే పిన్నెల్లి విషయంలో కక్షపూరితంగా వ్యవహరించారు పోలీసులు. 23న పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ రాగానే రాత్రికి రాత్రి పిన్నెల్లిపై మరో 3 తప్పుడు కేసులు బనాయించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం వద్ద ఈ నెల 13న సిఐపై పిన్నెల్లి దాడి చేశారని, ఈ నెల 23న నమోదు చేశారు ఈ కేసును. 10 రోజుల తర్వాత హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే సంఘటనపై 2 వేరువేరు కేసులు నమోదు చేయడం వెనుక పచ్చ కుట్రలు బయటపడుతున్నాయి. కౌంటింగ్కి పిన్నెల్లి హాజరు కాకుండా ఉండేందుకు పోలీసులు బరితెగించారు. ఈ 3 తప్పుడు కేసులలో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి. టీడీపీ అభ్యర్థుల మధ్యంతర బెయిల్కు అడ్డు చెప్పని పోలీసులు పిన్నెల్లి విషయంలో మాత్రం కుట్రలకు తెరలేపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ రావు అందిస్తారు. వినాయక్, పోలింగ్ రోజు కానీ అదేవిధంగా పోలింగ్ తర్వాత ఘటనల వెనుక పోలీసులు కుట్రలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నట్టు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈసీ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే మరోమారు ఈ ఘటన ద్వారా పోలీసులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నది చాలా స్పష్టంగా బయటపడిందని చెప్పుకోవాలి. ఉదాహరణకు మనం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దెందులూరు తరపు నుంచి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ ఈ నెల 13వ తేదీ నాడు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద కత్తిరితోటి మెడ మీద దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఆ ఘటనలో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో 16వ తేదీ నాడు నేరుగా చింతమనేని ప్రభాకర్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల మీద దాడి చేసి ఆ నిందితుడిని విడిపించుకుపోవడం అనేది చాలా సంచలనమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు హత్యాయత్నం నమోదు చేసి ఆ నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత నేరుగా చింతమనేని ప్రభాకర్ ఈ విధంగా పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అతన్ని విడిపించుకుపోవడం అనేది పోలీసుల యొక్క వైఫల్యంగా బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ తరువాత అంటే 16వ తేదీ నాడు ఈ ఘటన జరిగితే 23వ తేదీ వరకు కూడా పోలీసులు చింతమనేని ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని పరారీగా చూపించారు. ఆ తర్వాత 23వ తేదీ నాడు చింతమనేని ప్రభాకర్ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మధ్యంతర బెయిల్ పొందే సందర్భంలో కూడా పోలీసులు అతని మీద 31 కేసులు ఉన్నాయని కానీ, లేదంటే కనుక మధ్యంతర బెయిల్కు అతన్ని అడ్డుకోవాలని కానీ పోలీసులు ఎక్కడ ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలో అతనికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అతను కౌంటింగ్ హాజరు కావచ్చు అంటూ కూడా జూన్ 6వ తేదీ వరకు కూడా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అక్కడ పోలీసులకు స్వయంగా హైకోర్టు సూచించింది. ఇక ఆ తరువాత తాడిపత్రి ఘటనలో అస్మిత్ రెడ్డి ఎవరైతే తాడిపత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారో అస్మిత్ రెడ్డి మీద కూడా ఇదే విధంగా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. తాడిపత్రి ఘటనలో అతని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పోలీసులు నమోదు చేసినప్పటికీ కూడా అతన్ని 10 రోజుల పాటు కూడా ఎక్కడా అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత తాడిపత్రి ఘటనలో అతను కూడా అస్మిత్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందారు. ఆ సందర్భంలో కూడా మధ్యంతర బెయిల్ని ఎక్కడ కూడా పోలీసులు వ్యతిరేకించలేదు. కానీ ఒకవైపున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఈ విధంగా నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు సహకరిస్తున్నారు. కానీ ఇక్కడ పిన్నెల్లి విషయంలో అంటే వైఎస్ఆర్సీపీ విషయంలో మాత్రం పోలీసులు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పిన్నెల్లి మీద 13వ తేదీ నాడు ఏదైతే పాల్గాయి గేట్ పోలింగ్ కేంద్రం వద్ద ఒక సిఐ అంటే నారాయణ స్వామి మీద దాడి చేశారంటూ కేసును 23వ తేదీ నాడు నమోదు చేశారు. అంటే 13వ తేదీన ఘటన జరిగితే 23వ తేదీ నాడు ఆ పోలీసులు కేసు నమోదు చేయడం, అది కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయడం పోలీసుల యొక్క అక్కడ తీరుని అర్థం పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం వెనక పెద్ద కుట్ర ఉన్నది. ఇది తెలుగుదేశం పార్టీ ఒత్తిడి మేరకు ఈ కుట్ర జరిగిందనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో దీంతోపాటు మరొక కేసు కూడా మొత్తంగా 3 కేసులు అంటే 23వ తేదీ నాడు ఈవీఎం ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించిన తర్వాత హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత అదే రోజు రాత్రి ఈ 3 కేసులు కూడా రాత్రికి రాత్రే నమోదు చేయడం అనేది పోలీసులు ఎంత కష్టపూరితంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్నారో దానికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన మీద ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుంది. దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలనేది గత 2 రోజులుగా దీనికి సంబంధించి పిన్నెల్లి తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన మీద కూడా చూస్తే కనుక
9 కేసులు పిన్నెల్లి మీద నమోదైన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఎక్కడ ఇవ్వకూడదంటూ కూడా పిన్నెల్లికి ఎగెనిస్ట్గా పోలీసుల తరపున న్యాయవాది వాదించడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అస్మిత్ రెడ్డి మీద 30 కేసులు, అదేవిధంగా చింతమనేని మీద 31 కేసులు నమోదైనప్పటికీ కూడా ఎక్కడా కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ పిన్నెల్లి విషయంలో మాత్రం చాలా కష్టపూరితంగా వ్యవహరిస్తున్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది, ఏ విధంగా అంటే మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇస్తుందా, లేదంటే కనుక మధ్యంతర బెయిల్ మీద ఏ విధమైన తీర్పు ఇస్తుంది చాలా ఆసక్తిగా మారింది. మరి కాసేపట్లోనే మధ్యంతర బెయిల్కి సంబంధించి హైకోర్టు తీర్పు ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్ రావు.